హాయ్ హలో అండి, బాగున్నారు అందరూ. ఈరోజు నేను వీడియోలో బెండకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పావు కిలో బెండకాయలండి, టొమాటో ఈ సైజు టొమాటోలు 4 తీసుకున్నానండి, సన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి చిన్న ఘాటు పెట్టుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. నెక్స్ట్ బాండీ పొయ్యి మీద పెడదాము. పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూద్దాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న ఉల్లిపాయ ముక్క వేసి చూద్దాము. సియ్యి అంటుంది కదా, ఇప్పుడు మిగతా వేసేద్దామండి. వేసేసాను. గరిటెతో తిప్పుకున్నామండి. మీడియంలో పెట్టుకొని తిప్పుకోండి, లేదంటే మాడిపోతుంది. మంచిగా వేగాలండి. మీడియంలో పెట్టుకుని వేయించుకోండి. ఇవన్నీ వేగిపోయినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలను వేసేసుకున్నాము. కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు వేసేసుకున్నామండి. వేసేసి కొంచెం మీడియం కాకుండా అలా అని సిమ్ కాకుండా ఆ ఫ్లేమ్లో పెట్టుకోండి. పెట్టుకుని తిని మంచిగా వేయించుకోండి. మూత పెట్టుకున్నాను కాసేపు, ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్నాను. ఒకసారి మళ్ళీ తిప్పుకున్నాను తీసి. దీనిలోనే మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూను కారం వేస్తున్నానండి. పచ్చిమిరపకాయ ఒకటే వేసాను కాబట్టి నేను 1.5 వేసుకుంటున్నానండి.
చెప్పాను కదా, ఇది కారం తక్కువగా ఉంది కాబట్టి నేను 1.5 వేస్తున్నాను. కారం ఎక్కువ ఉంటే 1/2 టేబుల్ స్పూన్ అయినా సరిపోతుంది. కారం ఉంటే మాత్రం తగ్గించుకుని చూసుకుని వేసుకోండి. కారం లేదనుకుంటే 1.5 స్పూన్ వేసుకోండి. శుభ్రంగా తిప్పుకుందాము. అయ్యాక మళ్ళీ మూత పెడదాము. మూత పెట్టి ఇలాగా మొత్తం క్లోజ్ చేయకుండా కొంచెం అలా ప్లేస్ ఉండాలండి, ఇలా కనిపించాలి. లేదంటే అదంతా ఒకలా అయిపోతుంది, కొంచెం స్మెల్ అది బయటికి పోతుంది కదా, అందుకోసం అలా పెడతారు. నేను ఇప్పుడు మీడియంలో పెట్టుకున్నానండి ఫ్లేమ్ని. మళ్ళీ తీసి ఇంకొకసారి తిప్పుకుంటున్నానండి, లేదంటే కింద మాడిపోతే, అందుకోసం తిప్పుకుంటూ ఉండాలండి. దీన్ని ఎంతవరకు అంటే ఇదంతా పేస్ట్లా అయ్యి ఆయిల్ తేలాలండి, పైకి ఆయిల్ రావాలి. అంతవరకు మనం దీన్ని వేయించాల్సిందే, లేదంటే టేస్ట్ రాదండి, ఒకలాంటి టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. బెండకాయ కూర తినని వాళ్ళు కూడా తింటారండి ఇలా చేస్తే. మళ్ళీ తిప్పుకుందామని తీసి, చూసారు కదా, ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. నేను తిప్పుకుంటూ ఉంటున్నాను. అదిగోండి కొంచెం అప్పుడే ఆయిల్ పైకి వస్తుంది, చూస్తున్నారు కదా, అదిగోండి ఆయిల్ పైకి వస్తూ ఉంది. సో నేను ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని తిప్పుతూనే ఉంటాను. మీడియంలో పెట్టుకుని తిప్పుకుంటూనే ఉండాలండి. మీడియంలో పెట్టేసి అలా వదిలేయొద్దు, తిప్పాలి. లేదంటే కింద మాడిపోద్ది. మాడిపోతే ఏమవుద్దో తెలుసు కదండి, టేస్ట్ వేరే వస్తుంది. అందుకోసం పొయ్యిని మీడియంలో పెట్టి ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఆయిల్ అయితే నాకు నెమ్మదిగా సపరేట్ అవుతుంది, అది కూడా కనిపిస్తుంది కదా, చూడండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి.
నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది ఆయిల్ అంతా పైకి రావడం. ఇది ఇలా పేస్ట్లా అయిపోవాలండి టమాటాలన్నీ మంచిగా. ఇదిగోండి ఇలాగా బాండీకి అంటుకోకుండా సపరేట్గా ఉంది, చూసారు కదండి. ఈ పేస్ట్ అంతా చూడండి బాండీకి అంటుకోవట్లేదు, చూడండి అదిగోండి సపరేట్గా వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలా రావాలండి, ఇలా గుజ్జు రావాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది కదా. సపరేట్ అవుతున్నప్పుడు పావు కిలో బెండకాయలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేస్తాము. వేసేసి తిప్పేస్తున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి కాసేపు. సిమ్లో పెట్టుకొని బాగా తిప్పుకోండి. ఆ బెండకాయలకి ఈ గ్రేవీ అంతా అంటుకునేలాగా తిప్పండి బాగా. అంటుకుంది కదండి. ఇందాక మనం ఉప్పు వేయలేదు, ఎందుకంటే ఉప్పు వేస్తే బెండకాయలు మళ్ళీ కొంచెం మగ్గాలి కదా, అందుకోసం ఉప్పు తగిలితే మగ్గవు కదా, అందుకే ఉప్పు వేయలేదు ఇందాక నేను. ఈ బెండకాయల్ని కాసేపు పెట్టి మూత పెడదామండి. చెప్పాను కదా మీడియం కాదు సిమ్ కాదు, అలా పెట్టుకోండి పొయ్యిని, మంటని. ఒక 2 నిమిషాల తర్వాత తీసి ఇవి మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాము. టేస్ట్కి సరిపడా ఉప్పు వేద్దాము. నేను రాక్ సాల్ట్ వేస్తున్నానండి, క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నానండి, వేసేసాను. ఇందులో ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ పోద్దామండి. గ్లాస్ అంటే 3/4 గ్లాసు వాటర్ పోద్దామండి ఇందులో. వాటర్ పోయాలండి, బెండకాయ ఉడకాలి కదా, అందుకోసం కంపల్సరీ వాటర్ పోయాలి. 1 గ్లాస్ వాటర్ పోసి మీడియంలో పెట్టి ఉడకపెడదామండి. మూత వేసేసుకుని మీడియంలో పెట్టి ఉడకబెడతాము. ఇదిగోండి కర్రీ ఇలాగా పైన అదిగోండి ఆయిల్ తెలుతుంది కదా, ఇలా ఉండాలి కర్రీ అంతా. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మనం టొమాటోస్ పుల్లగా ఉంటే చింతపండు వేయనక్కర్లేదండి. టొమాటోస్ పుల్లగా లేకపోతే ఇంత చింతపండు తీసుకుని నీళ్ళలో ఇలా పిసికేసి ఆ వాటర్ పోసేసేయండి. కొంచెం పులుపు కావాలనుకున్న వాళ్ళు. నేనైతే చింతపండు వేయలేదండి, టొమాటోలు బాగా పుల్లగా ఉన్నాయి, అందుకోసం చింతపండు స్కిప్ చేసేసాను. ఇంకా కూర రెడీ అయిపోయిందండి. ఇందులో నేను తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, చెప్పాను కదండి కొత్తిమీర లాస్ట్లో వేసుకోవాలి, వేసి స్టవ్ ఆపేద్దామండి. ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ కూరని చపాతీల్లో కూడా తినొచ్చండి. మనం దోశల్లో తినలేము కానీ చపాతీల్లో అయితే తినొచ్చండి, టేస్ట్గా ఉంటుంది. జొన్న రొట్టెలు చేస్తారు కదండి, అందులో కూడా తినొచ్చు, బాగుంటుంది. మనం అన్నంలో రొటీన్గా తినొచ్చండి. చూసారు కదండి ఈరోజు వీడియో, బెండకాయ టొమాటో కర్రీ ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చేసి నాకు కామెంట్లో పెట్టండి ఎలా ఉందో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఈ రోజుల్లో డీప్ ఫ్రైస్ బాగా తింటున్నారు కదండి. ఇలాంటి పులుసు కూరలు వండుకుని తినండి, హెల్త్కి కూడా మంచిది. బాయ్.